హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ కింద ఏం చేసుకున్నారు? నేనైతే మైదా పునుగులు చేస్తున్నాను. ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పర్ఫెక్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. సో చలికాలం కదా, వేడి వేడిగా పునుగులు చేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టుగా ఈరోజైతే పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి స్నాక్స్ కింద. నేనైతే ఇంకొక కప్పు మైదా పిండి, ఒక కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదొక 10 to 15 మినిట్స్ మంచిగా నాననివ్వాలి. ఇంకా అది నానేంతలోపు మనమైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే పునుగుల్లోకి ఇక్కడ పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఇందులోకి టమాటో చట్నీ అయినా సరే, పల్లీ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది కాంబినేషను. నేను పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని చట్నీకి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఆలోపు అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అందులోకి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకున్నాను. ఇంకా మనకి స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ వద్దనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. నాకైతే స్పైసీగా కావాలని చెప్పి ఒక పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. మంచిగా అవైతే కలుపుకొని ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఆయిల్లోనే ఇంకా చిన్న చిన్నగా పునుగుల్లా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఇది ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లోపటైతే ఉడకదు, మీదనే మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లోపల ఉడికిపోతుంది అనమాట. మంచిగా పునుగుల్లా వచ్చేసినాయి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. వేడి వేడిగా తినేయాలి. సో ఇంకా నేనైతే పిండి మొత్తం అన్నీ పునుగుల్లా వేసేసుకున్నాను. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రై అయ్యేంతలోపు ఆలోపు అయితే నేను పల్లి చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకొక వైపు వేస్తున్నాను. ఇంకా మా పాపనైతే ఇంకా తినేసింది. తనకు కూడా చాలా ఇష్టంగా తిన్నది పునుగులు. ఇంక ఇవైతే రెడీ అయిపోయింది. పిండి మొత్తం ఇలా పునుగుల్లా వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే తినేసాను ఫాస్ట్గా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.